ఇవాళ లోక్సభలో 2 కీలక బిల్లులపై చర్చ జరగనుంది. సుప్రీంకోర్టు సవరణ బిల్లు, జనన మరణాల నమోదు బిల్లుపై చర్చ జరగనుంది. ఈ నెల 20న సుప్రీంకోర్టు సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను 34 నుంచి 38కు పెంచేందుకు ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇక జనన మరణాల నమోదును డిజిటలైజ్ చేసేందుకు కొత్త బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. దేశవ్యాప్తంగా జనన మరణాల రికార్డుల్ని డిజిటలైజ్ చేసి ఒకే కేంద్ర డేటాబేస్కు అనుసంధానిస్తారు. ఆ డేటానే ఆధార్, ఓటర్ లిస్ట్, రేషన్ కార్డ్, పాస్పోర్టులతో లింక్ చేస్తారు. దాంతో స్కూల్ అడ్మిషన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి ఈ బర్త్ సర్టిఫికేట్ కీలకంగా మారనుంది. దీని ద్వారా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏజ్ ప్రూఫ్ కోసం ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. బర్త్ సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేయగానే వివరాలు ఆటోమేటిక్గా వెరిఫై అవుతాయి. అలాగే ఒక వ్యక్తి మరణిస్తే వారి పేరు ఓటర్ లిస్ట్, రేషన్ కార్డు నుంచి ఆటోమేటిక్గా తొలగించబడుతుంది. దీంతో నకిలీ ఓటర్లు, రేషన్ కార్డుల దుర్వినియోగానికి చెక్ పెట్టొచ్చని భావిస్తోంది కేంద్రం.